రాష్ట్రంలో రేవంత్ సర్కార్ నిర్బంధ పాలన కొనసాగుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు, అణిచివేతలకు గురిచేస్తుంది. ప్రభుత్వ విలీనం కోసం బస్సు భవన్ వద్ద ఆమరణ దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేస్తున్నారు పోలీసులు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని టీజేఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమంతు ముదిరాజ్ ఆమరణ దీక్షకు దిగారు. దీక్షకు ఆర్టీసీ జేఏసీ మద్దతు ఇచ్చింది. అయితే ఆర్టీసీ కార్మికుల దీక్షకు అనుమతి లేదంటూ బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆర్టీసీ కార్మికులకు విలీనంపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గు చూపుతుంది. ఎన్నికలు వద్దు, విలీనమే ముద్దు అంటూ ఆర్టీసీ కార్మికులు నినదిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులపై పోలీసు నిర్బంధాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమంత్ ముదిరాజ్ తో పాటు కొంతమంది కార్మిక సంఘాలు, కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అయితే ప్రభుత్వంలో విలీనం చేయాలని గత 3 నెలల నుంచి అడుగుతున్నప్పటికీ కూడా సమ్మె తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు మాత్రమే మొగ్గు చూపుతుంది. ప్రధానంగా అపాయింటెడ్ డేట్ ను ఖచ్చితంగా ప్రకటించాలనే డిమాండ్ తో ఈ రోజు బస్ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. అయితే ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులందరినీ కూడా పోలీసులు కాసేపటి క్రితమే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టి దాదాపు 3 నెలలు గడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పిఆర్సీని ఇస్తాము, అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము, ఎన్నికల తర్వాత చేస్తామంటూ ఇప్పుడు ప్రకటన చేస్తుండటంతో ప్రధానంగా వాళ్ళంతా కూడా ఖచ్చితంగా అపాయింటెడ్ డేట్ ను ప్రకటించి ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పెద్ద ఎత్తున కార్మికులంతా కూడా ఇటు బస్ భవన్ వద్దకు చేరుకున్నారు. అంతకంటే ముందే పోలీసులు భారీగా మోహరించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి తాత్సారం చేస్తూ 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన కనీసం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఎన్నికలకు మాత్రమే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలకు సంబంధించినటువంటి హడావిడి కూడా మొదలు కాబోతుంది. అయితే అంతకంటే ముందే ప్రభుత్వానికి తమ తెగలు తగలాలి, ఖచ్చితంగా ఉన్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పాలనే లక్ష్యంతో వాళ్ళంతా ఆ బస్ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నేపథ్యంలో దాదాపు అరగంట పాటు వాళ్ళకు అనుమతి ఇచ్చి తర్వాత అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. వచ్చినటువంటి కార్మికులందరినీ కూడా పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఉన్నటువంటి పిఆర్సీతో పాటు మిగతా సమస్యలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టాలంటూ కూడా సీఎం డౌన్ అంటూ కూడా కొన్ని నినాదాలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.